మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక నుండి రాహుల్ గాంధీ మన్ కీ బాత్ తన మనసులోని మాటలను స్వయంగా ప్రజలతో పంచుకోవాలని నిర్ణయం. బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖ కవి వరవరరావు తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వినతి. ఎట్టకేలకు ప్రారంభమైన గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి పాజిటివ్ కేసులకు చికిత్స అందించాలంటే మరో 15 రోజులు పట్టే అవకాశం. తెలంగాణలో తాజాగా 1550 కరోనా పాజిటివ్ కేసులు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 926 కేసులు నమోదు. 5 ఏళ్లలో చంద్రబాబు వైఫల్యాలపై పత్రికలు ప్రచురిస్తే బాగుండేదన్న మంత్రి కన్నబాబు. రైతులు చంద్రబాబును నమ్మి మోసపోయారని ఎద్దేవా. డీటెయిల్స్ చూస్తే విద్వేషపూరిత కథనాలను టీవీ ఛానళ్ల ద్వారా ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన మనసులోని మాటలను స్వయంగా ప్రజలతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అబద్ధాలతో కూడిన కథనాలు దేశాన్ని ముక్కలుగా చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను ప్రజల ముందుంచాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సమకాలీన అంశాలు, చరిత్ర, సంక్షోభాల గురించి మీకు స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నా. వాస్తవం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇవి అందుబాటులో ఉంటాయి. మంగళవారం నుంచి నా ఆలోచనలను వీడియో ద్వారా పంచుకుంటాను అని సోమవారం ట్విట్టర్లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారతీయ వార్తా మాధ్యమాలు నియంత్రత్వపు ప్రయోజనాలతో బందీలుగా మారాయన్నారు. విద్వేషంతో కూడిన కథనాలు, టీవీ ఛానళ్లు, వాట్సాప్ ఫార్వర్డ్స్, తప్పుడు వార్తల ద్వారా వ్యాప్తి అవుతున్నాయన్నారు. భీమా కోరేగావ్ కేసులో నిందితుడైన ప్రముఖ కవి వరవరరావు తాత్కాలిక బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, దానికి తోడు కోవిడ్ మహమ్మారి వ్యాపించిన నేపథ్యంలో తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరారు. వరవరరావు తరపున ఆయన న్యాయవాది ఆర్ సత్యనారాయణ అయ్యర్ హైకోర్టులో సోమవారం 2 వ్యాజ్యాలు దాఖలు చేశారు. తన బెయిల్ వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జూన్ 26న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఒక పిటిషన్ తన మెడికల్ రికార్డులను కోర్టుకు సమర్పించాల్సిందిగా తలూజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాలు ఈ వారంలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా 90 రోజులలోగా ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేయనందున తనను బెయిల్పై విడుదల చేయాలని కోరుతూ మరో నిందితుడు ఆనంద్ తెల్తుండే ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని ఎట్టకేలకు ప్రారంభించారు. ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించిన మీడియాకు మిగతా వారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సిబ్బందికి మాత్రమే సమాచారం ఇచ్చి ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిసింది. మొదటగా కరోనా పాజిటివ్ ఉన్న శేర్లింగంపల్లికి చెందిన గర్భిణి ఒకరు ఆదివారం టిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. లక్షణాలు లేకున్నా ఆమెకు పాజిటివ్ ఉన్నట్లు ఇంతకు ముందు చేయించుకున్న పరీక్షల్లో తేలింది. గర్భిణి కావడంతో వైద్యుల సలహా కోసం టిమ్స్ కు వెళ్లారు. ఆసుపత్రిలో గైనకాలజిస్టులు అందుబాటులో లేకపోవడంతో హోం క్వారంటైన్ లో చికిత్స పొందడానికి అవసరమైన మందులను వైద్యులు ఆమెకు అందించారు. అక్కడి నుంచి వైద్యుల సలహా కోసం ఆమె గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. ఇక సోమవారం ఒక్క కరోనా పాజిటివ్ కూడా టిమ్స్ కు రాలేదని తెలిసింది. ప్రస్తుతానికి కరోనా పాజిటివ్ ఉన్న వ్యాధి లక్షణాలు కనిపించని వారికి, తక్కువ లక్షణాలు ఉన్న వారికి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం, వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కోవిడ్-19 పై సరైన శిక్షణ లేకపోవడంతో లక్షణాలున్న పాజిటివ్ కేసులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. పాజిటివ్ కేసులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించాలంటే మరో 15 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. తెలంగాణలో తాజాగా 1550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో సోమవారం 9 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 36,221 కేసులు నమోదు కాగా 365 మంది చనిపోయారు. ఇంకా 11,178 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తాజాగా 1,197 మంది డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు 23,679 మంది డిశ్చార్జ్ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్ జిల్లాలో 53, సంగారెడ్డి జిల్లాలో 19, ఖమ్మం జిల్లాలో 38,
8, కామారెడ్డి జిల్లాలో 33, వరంగల్ అర్బన్ జిల్లాలో 16, వరంగల్ రూరల్ జిల్లాలో 8, నిర్మల్ జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో 86, యాదాద్రి జిల్లాలో 5, మహబూబాబాద్ జిల్లాలో 13, పెద్దపల్లి జిల్లాలో 6, మెదక్ జిల్లాలో 6, మహబూబ్ నగర్ జిల్లాలో 13, మంచిర్యాల జిల్లాలో 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6, నల్గొండ జిల్లాలో 41, సిరిసిల్ల జిల్లాలో 7, ఆదిలాబాద్ జిల్లాలో 1, వికారాబాద్ జిల్లాలో 3, నాగర్ కర్నూలు జిల్లాలో 2, జనగాం జిల్లాలో 10, నిజామాబాద్ జిల్లాలో 8, వనపర్తి జిల్లాలో 1, సిద్దిపేట జిల్లాలో 10, సూర్యాపేట జిల్లాలో 10, గద్వాల జిల్లాలో 5 కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. టీడీపీ హయాంలో రైతుల పట్ల సరైన విధానం పాటించలేదని, వారికి జరిగిన నష్టానికి చంద్రబాబే కారణమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంటే కొన్ని పత్రికల్లో చిత్ర విచిత్రమైన కథనాలు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు వైఫల్యాలపై పత్రికలు ప్రచురిస్తే బాగుంటుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గకుండా అమలు చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 5%, రాష్ట్ర ప్రభుత్వం 4% కలిసి 0 వడ్డీ ద్వారా రైతు రుణమాఫీని సక్రమంగా అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో 0 వడ్డీ గాలికి వదిలేసినప్పుడు ఈ పత్రికలు ఏమైపోయాయని నిలదీశారు. రైతులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు అధికారంలో ఉండగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, రైతులు చంద్రబాబును నమ్మి మోసపోయారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ అందక మోసపోయిన రైతులను ఆదుకున్న ఘనత జగన్కు దక్కుతుందని చెప్పారు. రైతు భరోసా కేంద్రం ద్వారా 0 వడ్డీ పథకాన్ని పారదర్శకంగా రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. పంటల ప్రణాళికకు రేపు అవసరమైన కార్యక్రమాలకు కానీ, మార్కెటింగ్, వ్యవసాయ మార్కెటింగ్కి అవసరమైన బేస్ కానీ క్రియేట్ చేయడానికి మొత్తం ఒక వాస్తవిక నివేదికలు సిద్ధం చేస్తాం. ఈ జాయింట్ అజమాయిషీ వల్ల కౌలు రైతులకు కూడా మంచి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కేవలం కౌలు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ జాయింట్ అజమాయిషీని తీసుకొస్తా ఉన్నాం. ఎక్కడ భూ యాజమాన్య హక్కులు నష్టపోకుండా భూ యజమానులు నేను కానీ మేము ఇస్తే కౌలుకిస్తే మాకు నష్టం జరుగుతుందనే భావన రాకుండా CCRC కార్డ్స్ ఇవ్వడానికి ఈ విధానాన్ని, జాయింట్ అజమాయిషీ విధానం ఉపయోగపడుతుందని భావించి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఎప్పుడెప్పుడు ఎలా చేయాలన్న షెడ్యూల్ కూడా ఇచ్చాం. 3 దశల్లో జరుగుతుంది. ఖరీఫ్ ముందు ఒకసారి, రబీ ముందు ఒకసారి, అదేవిధంగా మార్చి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కొన్ని ప్రాంతాల్లో 3వ పంట ఉంటుంది కాబట్టి ఆ 3వ పంట కోసం ఒకసారి 3 సార్లు కూడా జాయింట్ అజమాయిషీ చేస్తాం. మండల తహసీల్దార్లు దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ రిలీజ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షించాలి. ఎక్కడైనా లోపాలు జరిగితే ఇమీడియట్గా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. సక్రమంగా జరిగిందో లేదో వ్యవసాయ శాఖ జేడీ మొదలుకొని రెవెన్యూలో RDO వరకు ప్రతి ఒక్కరూ దాన్ని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకునే విధానం కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుకి కంప్లీట్గా మేలు జరగాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలుగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ మళ్ళీ ఈ 0 వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ విషయంలో తీసుకుంటే దాదాపుగా వీరొక్కరికే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంతకాలం నుంచి పూర్వం నుంచి పెండింగ్లో ఉండిపోయిన 83.70 కోట్ల రూపాయలు ఇవాళ విడుదలవుతూ ఉన్నాయి, వారికి అందుతున్నాయి. దీనివల్ల చాలా సొసైటీలకు రిలీఫ్ వస్తూ ఉంది. అంటే ఓ పక్క సహకార వ్యవస్థను బతికిస్తూ, మరోవైపు రైతాంగానికి అండదండగా నిలబడుతూ, ప్రభుత్వమే భారాన్ని తీసుకుని గత ప్రభుత్వాలు చేసిన నిర్వాకాలని సరిదిద్దుతూ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా చేపట్టి సకాలంలో పూర్తి చేస్తూ ఉన్నారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నా. 2007-8 సంవత్సరం నుంచి తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్రమంగానే ఈ వడ్డీ రాయితీ పథకం అమలు చేయకపోగా ఇప్పుడు వాటన్నిటినీ కూడా తన మీద వేసుకుని ఇప్పుడు చేస్తున్న కార్యక్రమంతో పాటు వాటిని కూడా తీర్చడం అనేది చాలా పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గౌరవ
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మానవత్వం మంట కలిసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనాతో చనిపోయాడన్న అనుమానంతో కాటికి పంపేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కరోనా అనుమానంతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు బంధువులు ముందుకు రాలేదు. మర్రిపల్లి జానయ్య అనే వ్యక్తి కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందాడు. అనారోగ్యంతో మృతి చెందిన జానయ్య దహన సంస్కారాలకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పాడె మోసేందుకు కట్టేందుకు కూడా గ్రామస్తులు బంధువులు రాలేదు. మృతి చెందిన జానయ్య మృతదేహాన్ని ఎడ్ల బండిపై దాదాపు 2 కిలోమీటర్లు ఎడ్లు లేకుండా మృతిని బావలే కాడిని భుజాన వేసుకుని కొడుకు అన్నదమ్ములు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఈ సంఘటన శాలి గౌరారం మండలం ఆకారం గ్రామంలో జరిగింది. వృత్తిరీత్యా జానయ్య నార్కట్పల్లిలో నివసించేవాడు. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం సరిగా లేక సొంత గ్రామానికి వచ్చాడు. ఆరోగ్యం సరిగా లేనందున ట్రీట్మెంట్ కి నల్గొండ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసుపత్రిలోని సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించి చనిపోయిన ధృవీకరణ పత్రంతో మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. స్వగ్రామమైన ఆకారం తీసుకువచ్చి ఎవరూ లేకుండా దహనం చేశారు. బార్బర్ పని చేసుకుంటూ అక్కడనే ఉంటాడు. ఒక 2 రోజుల క్రితం అది 9వ తేదీ ఇక్కడికి వచ్చినాడు, ఆకారం దగ్గరికి వచ్చినాడు. ఆ రోజు ఇతనికి ఆరోగ్యం సరిగా లేదనే దానికి డాక్టర్ గారు అంబులెన్స్లో నల్గొండ తీసుకుని వెళ్ళేసి ఆడ శాంపిల్స్ ఇప్పించినారు. ఆ శాంపిల్స్ని ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి మళ్ళీ 10వ తేదీ మళ్ళీ నా పేరు ధనలక్ష్మి. అయితే ఆయనకి గురువారం రోజు వచ్చింది, నైట్ వచ్చింది సార్. శుక్రవారం రోజు మేము టెస్ట్కి పంపించినాం సార్. ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఉన్నది. ఆయనని పంపించినాం సార్ టెస్ట్కి. ఆయన ఈ ఊరు కానే కాదు సార్, 10 సంవత్సరాల నుంచి ఆయన ఈ ఊరికి రాలేదు. ఆయన మొన్న రీసెంట్గా మరి ఎలాగొట్టిరో మరి వాళ్ళు ఎట్లనో మాకు తెలియదు. ఆయన వచ్చిండు, వస్తే మేము తెల్లారి పంపించినాం సార్. ఆయన ఫాస్ట్ అని ఈరోజు తెలిసింది సార్ మాకు. జస్ట్ 1 అవర్ ముందు తెలిసింది, మేము ఇక్కడికి వచ్చినాం. ఒక పక్క రిజర్వాయర్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. మరో పక్క ఇప్పటి వరకు భూసేకరణ పూర్తి కాలేదు. సేకరించిన భూమికి సైతం పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించలేదు. అటు భూమి కోల్పోయి ఇటు పరిహారం అందక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ దుస్థితి బసవాపురం రిజర్వాయర్ నిర్మాణంలో నెలకొంది. భూసేకరణకు సంబంధించిన రైతులకు 21 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సింది. ఈ నేపథ్యంలో పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేయాలని బిఎన్ తిమ్మాపూర్ రైతులు కలెక్టర్ ఎదుట హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బసవాపూర్ గ్రామ శివార్లలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 16వ ప్యాకేజీ కింద బసవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం భూములు కోల్పోతున్న బిఎన్ తిమ్మాపూర్ రైతులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. ఒకవైపు కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంటే అవేవీ పట్టించుకోకుండా రైతులు గ్రామస్తుల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో గుమ్మిగూడి రాస్తా రోకో నిర్వహించారు. 2 గంటల పాటు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైతులకు అదనపు కలెక్టర్ కిమియా నాయక్ హామీ ఇచ్చి ధర్నా విరమించారు. కలెక్టర్ వచ్చిన తర్వాత స్పష్టమైన హామీ వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తా రోకో విరమించారు రైతులు. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 11.39 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి 3 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు భూసేకరణ కూడా పూర్తి కాలేదు. అది ఎక్కడో కాదు, రిజర్వాయర్ నిర్మిస్తున్న బసవాపురం గ్రామంలోనే. ఈ గ్రామంలో 60 మీటర్ల ఎత్తు 11 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం 503.28 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 112.9 ఎకరాలు కాగా రైతుల నుంచి 272.29 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరాకు 13.90 లక్షల చొప్పున రైతులకు 39.82 కోట్ల నష్టపరిహారం అందజేశారు. ఇంకా 10 కోట్ల వరకు బకాయిలను రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రిజర్వాయర్ నిర్మాణం కోసం మరో 118.29 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. బిఎన్ తిమ్మాపూర్ గ్రామం పూర్తిగా మునిగిపోనుంది. ఇక్కడ ప్రభుత్వ భూమి 63.30 ఎకరాలతో కలిసి 1761.21 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇటీవల ఎకరాకు 15.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇక్కడ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నష్టపరిహారం స్పష్టమైన వైఖరిని ప్రకటించకుండానే బసవాపూర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నారు. నష్టపరిహారం స్పష్టమైన వైఖరిని ప్రకటించకుండానే బసవాపూర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నారు. మా గోడు పట్టించు
పట్టించుకోవడం లేదు. బియ్యం తిమ్మాపూర్ గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కరోనా జిల్లాల్లో విలయతాండవం చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా రైతులు, గ్రామస్తులు ధర్నాలో పాల్గొనడం చూస్తుంటే వారి ఆవేదనకు నిదర్శనం కనిపిస్తోంది. ఈరోజు బస్వాపురం ప్రాజెక్టులో మునిగిపోయినటువంటి బియ్యం తిమ్మాపూర్ గ్రామస్తులందరూ కూడా ఇళ్ల స్థలాల గురించి ఇవ్వాలని చెప్పేసి దాదాపు 100-200 మంది వరకు మహిళలు ఆ గ్రామస్తులందరూ కూడా భువనగిరి జిల్లా కలెక్టర్ గురించి దర్శనం జరిగింది. ఈరోజు అర్జెంట్గా కలెక్టర్ గారు ఏసీగా లేకపోవడం వల్ల వాళ్ళకు సరైన హామీ వ్యక్తులు లేకపోవడం వల్ల హైవే మీద వచ్చి వాళ్ళందరూ ధర్నా చేయడం జరిగింది. దాదాపు గంట సేపు ఆల్మోస్ట్ 40 మినిట్స్ దాకా హైవే బ్లాక్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా మీకు స్పాట్కి వచ్చేసి వాళ్ళందరూ మీరు చెప్పినాం, మీకు ప్రభుత్వం నుంచి తప్పకుండా మీ ఇళ్ల పట్టాలు మీకు వస్తాయి, మీరు ఎవరు కూడా ఖర్చు చేయడానికి అవసరం లేదు. రేపు ఒక వారం లోపల జిల్లా కేసీ గారితో కానీ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య సానుకూలంగా స్పందించినట్టుగా వారికి హామీ జరిగింది. సో అదేవిధంగా రేపు మార్నింగ్ 10:30కి ఆ గ్రామానికి వచ్చేసి ప్రజలు వాస్తవంగా ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్ కోరుకొని అది కలెక్టర్ గారికి జేసీ గారితో బ్రీఫ్ చేసి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి మా పోలీసు వాళ్ళు సహాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ జరిగింది. దాంతో వాళ్ళు ఈ ధర్నాను ఉపయోగిస్తున్నారు. రేపు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కలెక్టర్ మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. గొడపట్టి కాడిస్తామన్నారు, గొడపట్టి కాడిస్తామన్నారు, ఇప్పుడు గొడపట్టి కాదంటారు, గొడపట్టి కావాలి కాదని గొడపట్టి ఇంకేనంటున్నారు. మా గొడపట్టి కాదే కావాలి. ఇప్పుడు ఎక్కడో తీసుకో ఎక్కడో వేస్తామంటే కుదరదు. మాకు ఏందో న్యాయం కలెక్టర్ వచ్చి న్యాయం ఏడ చేస్తుందో ఆమె వచ్చేదాకా మేము ఇక్కడ నుండి రాలేము. మాకు మాత్రం గొడపట్టి కాడనే కావాలి. గొడపట్టి వాళ్ళు కూడా వచ్చి ధర్నా చేశారట, మాకు అది అవసరం లేదు. మా గొడపట్టి కాడిస్తాను అదే కలెక్టర్ గారు వచ్చి తిమ్మపురం వచ్చి చెప్పిపోయింది. మరి ఇన్ని సంవత్సరం వెళ్ళిపోయింది, 2 ఏళ్ళు అయితే ఇంతవరకు మాకు చాలా చూపెడతలేదు, ఏం చూపెడతలేదు. ఈ పిల్లలకు మాకు ఎంత బాధ అవుతుందో ఇప్పటికి 15 లక్షలు ఎకరం అంటే బయట వచ్చి ఎకరం కూడా దొరకలేదు ప్రజలు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అసలేం పట్టి పట్టనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనాపై నిర్లక్ష్యం వీడి ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు ఉచితంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్మపురి అరవింద్ గారి పైన వరంగల్లో విచ్ఛిన్నకర శక్తులు దాడి చేయడం ఏదైతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళ అభిప్రాయాలను వెల్లడించేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. దురదృష్టవశాత్తు ఒక ప్రజాప్రతినిధి ఎంపీ మీద దాడి చేయడం ఏదైతుందో రాబో రోజుల్లో ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది.
ప్రజాస్వామ్యము నడి రోడ్డు మీద కూని చేయబడిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడము భారతీయ జనతా పార్టీ ఎంపీగా తన కర్తవ్యం. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈరోజు పార్లమెంటులో ఈరోజు ప్రతిపక్షాలకు కనీసం అపోజిషన్ మరి పాత్ర కూడా లేనటువంటి విధంగా ఈరోజు అంత మెజార్టీతోటి ఈరోజు పార్లమెంటును పరిపాలిస్తున్నటువంటిది, నడిపిస్తున్నటువంటి పార్టీ. బోధ్ పాడి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బోధ్ పొలిమేర్ల దేవతలతో పాటు భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. రైతులు చిన్నపిల్లలకు 2 చేతులు వెనక్కి కట్టి మోకాళ్లపై కూర్చోపెట్టి నైవేద్యాన్ని పిల్లలకు పెట్టడం ద్వారా దేవతలు స్వయంగా వచ్చి పిల్లల రూపంలో స్వీకరిస్తారని రైతుల విశ్వాసం. రైతులు ఎన్ని కష్టాలు పడ్డా పూర్వకాలం నుండి వస్తున్న ఆచారాలను కాపాడుకోవడంతోనే సకాలంలో వర్షాలు పడుతున్నాయని రైతుల విశ్వాసం. బోధ్లోని రైతులు సాంప్రదాయ ప్రకారం గ్రామ దేవతలతో పాటు పొలిమేర్లలో ఉన్న నల్లపోచమ్మ, భీమన్న దేవతలకు నీటితో ప్రత్యేక అభిషేకం చేసి అనంతరం పూజలు చేసి భీమన్న దేవుడికి మేకలను బలిచ్చారు. ఈరోజు మా బోత్ మండల కేంద్రంలో ఉన్నటువంటి దేవతలన్నింటికి కూడా ఇలా పండుగలు జరపడం జరిగింది. భీమన్న దేవుడు కానివ్వండి, మళ్ళా గ్రామ దేవతలు ఉన్నటువంటి పొలిమేరలో ఉన్నటువంటి అన్ని దేవతలకు పండుగలను జరిపినాం. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని పంటలు మంచిగా అంటే పంటలు వండాలా, అందరు సస్యశ్యామలంగా ఉండాలా, అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆనవాయితీ పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా భీమన్న దేవుడి వద్ద బాల్యంగా ఉన్నటువంటి అంటే పెళ్లి కానటువంటి పిల్లలందరి చేత అంటే మోకాళ్ళ మీద కూర్చొని వెనక్కి చేతులు కట్టేసి నైవేద్యాన్ని మూతితో తీసుకోవడం జరుగుతుంది. అది ఎందుకు అని అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి ఆ దేవుడికి ఆ పిల్లలతోటే ప్రసాదాన్ని తీసుకున్నట్టయితే దేవుడు తీసుకున్నట్టుగా ఇక్కడి ప్రాంతవాసులందరూ కూడా అంటే దాన్ని నమ్ముతారు. కాబట్టి దాని ప్రకారంగా పురాతన కాలం నుంచి వచ్చినటువంటి ఆనవాయితీని మేము ఇప్పుడు సాంప్రదాయాన్ని కూడా మేము కాపాడుకుంటూ జరుపుతున్నాము. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరం కూడా బోత్ మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ భీమన్న దేవుడికి ఒక ప్రతిష్ట అనేది ఉన్నది, దానికి ఒక విలువ ఉన్నది. కాబట్టి ఆ నమ్మకంతో మేము చేసిన పండుగ ఏ రోజైతే చేస్తామో ఆ రోజు నుంచి వర్షాలు సస్యశ్యామలంగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ కూడా ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబాలు అందరూ బాగుంటారు. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు మేము ఏం చేసినామనంటే ఇక్కడ ఉన్నటువంటి దేవతల నల్లబోచప్ప తల్లి కానివ్వండి, భీమన్న దేవుడు కానీ అందరికి కూడా మొక్కులు తీర్చుకొని వారికి సంబంధించినటువంటి అవసరం ఏదైతే ఉన్నదో మేకలను కోయడము, ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు ఇవ్వడం జరుగుతూ దాని ప్రకారంగా మేము చేయడం జరిగింది. ఇప్పటి నుంచి మా ప్రాంతంలో అన్ని రకాలుగా మా వాళ్ళు అందరూ అనుకున్నట్టుగా వర్షాలు కురుస్తాయి. మాకు ఆ నమ్మకం ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని నమ్ముతూ ఇలా పండుగ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలోని రాత్రి కురిసిన వర్షానికి పెంకుటీలు కూలిపోగా అందులో 80 సంవత్సరాల సీతా మహాలక్ష్మి అనే వృద్ధురాలు చిక్కుకుపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ పోలీస్ సిబ్బంది మరియు ఫైర్ స్టేషన్ సిబ్బంది ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఆదోని మండలం పాండవగల్లు గ్రామం పంచాయతీ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు డి రామదాస్ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కనిపించాలని, రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఉపాధి కూలీలను పెద్ద ఎత్తున సమీకరించి మండల ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఆదోని మండలం కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామ సచివాలయం ముందు వ్యవసాయ కూలీల ఆధ్వర్యంలో అదేవిధంగా ఉపాధి కూలీల ఆధ్వర్యంలో ప్రతి కూలికి 200 రోజులు పని దినాలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి వ్యక్తికి కొలతలతో సంబంధం లేకున్నట్ల 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, లాక్డౌన్ సందర్భంగా ప్రతి జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ నిరుపేదలకు 7,500 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా లాక్డౌన్ సందర్భంగా ప్రతి కుటుంబానికి 50 కేజీలు ఉచితంగా బియ్యము, అదేవిధంగా కంది బ్యాగులో చక్కెర ఉచితంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున
మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు పేదల ప్రభుత్వం అని చెప్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వ్యవసాయ కూలీలు ఎక్కడి నుంచో బొంబాయి బెంగళూరు నుంచి వలసలు వచ్చి స్వగ్రామం చేరుకున్నప్పటికీ చాలామందికి వాళ్ళకి పనులు లేక తిండికి లేక అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఉపాధి పని దినాలు కూడా వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో అయిపోతున్నాయి. మరి వీళ్ళ పరిస్థితి ఏమి? ఈ ఆదోని మండలం నియోజకవర్గంలో ఇప్పటికీ వర్షపాతం కూడా చాలా తక్కువగా నమోదైంది. కాబట్టి అదే కారణంగా ఈరోజు ఉపాధి దినాలు కూడా వాళ్ళకి అయిపోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఏం తినాలా ఉపాధి కూలీలు, మరి వాళ్ళు ఎట్లా ఉండాలా, వాళ్ళ జీవన ఉపాధి ఏమని ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. ఏదో అవి చేస్తున్నాము ఇవి చేస్తున్నాము, అదిగో గొప్ప ఇదిగో గొప్ప అని ఈరోజు ప్రభుత్వము కాకమ్మ కథలు చెప్తున్నది. కానీ ఈ పేదల పట్ల ఇంతనే జ్ఞానం లేకున్నట్ల ఈరోజు ఉపాధి పనులు కల్పించాలి, సరైన వాళ్ళకి గిట్టుబాటు ధర కూలి కూడా ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి అయితే లేదు. ఈరోజు సచివాలయాలు అదేవిధంగా వాళ్ళ రైతు భరోసా కేంద్రాలు వాళ్ళ పార్టీ కార్యాలయాలకి కొన్ని వేల కోట్లు పెట్టి కలర్లు వేసుకుని వృధా చేస్తున్నారు తప్ప ఈరోజు సామాన్య ప్రజలు వ్యవసాయ కూలీలు గిట్టుబాటు కాదంటే కనీసం వాళ్ళకి కూలి పెంచే ఆలోచన కూడా ఈరోజు లేదు. ఈరోజు ఎవరు డబ్బులు చదువుతో వాళ్ళు ఈరోజు సచివాలయాలకి వాళ్ళ సెక్రటరీ కార్యాలయాలకి ఈరోజు కలర్లు వేసుకున్నారు. ఈ విధంగా ఇంత డబ్బు కూడా దుర్వినియోగం చేసినారు. అదేవిధంగా పేదవానికి కనీసం అయ్యా ఒక 500-600 రూపాయలు వేతనం ఇవ్వండి, అట్లా కాదక్కకున్నట్ల ఇవన్నీ వేస్ట్ అని చెప్పి ఈరోజు తమ కార్యకలాపాలు మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడి మాన్యాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. ఇళ్లను దోచుకుంటున్న కొంతమంది కేటుగాళ్లు దేవుడి ఆస్తులను సైతం విడిచిపెట్టడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. తోటపల్లి గూడూరు మండలానికి చెందిన శివ అనే వ్యక్తి గత కొంతకాలంగా చోరీలు చేస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి శటగోపాల వెండి కిరీటాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దేవాలయాల చోరీల కేసులో ప్రధాన నిందితుడైనటువంటి పల్లికొండ శివ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి సుమారు 11 దేవాలయాల్లో చేసినటువంటి నేరాలకు సంబంధించిన వెండి, బంగారు మరియు నగదు, ఒక యాంప్లిఫైరు ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ ప్రాపర్టీ విలువ వచ్చేసేసి 1,20,000 రూపాయలు ఉంటుంది. మొత్తం 11 నేరాల్లో 4 నేరాలు వచ్చి ప్రకాశం జిల్లావి, మిగిలిన 7 నేరాలేమో మన నెల్లూరు జిల్లాకు సంబంధించినవి. జల్దంకి పోలీస్ స్టేషన్లో 2, వీసత్రం పోలీస్ స్టేషన్లో 2 మరియు బిట్రగుంట 1 మరియు మన టీపీ గూడూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక దేవాలయంలోది, కావలి రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక దేవాలయం కేసులో ఈ యొక్క 11 నేరాలకు సంబంధించిన ప్రాపర్టీ అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క పల్లికొండ శివ గతంలో చాలాసార్లు పలు నేరాల్లో మర్డర్ ఫర్ గెయిన్లు 2 మర్డర్ ఫర్ గెయిన్లు చేస్తున్నాడు. ఇంతకుముందు 5వ టౌన్లో జరిగినటువంటి ఒక ఆడమనిషి రిటైర్డ్ ఎంప్లాయీని చంపేసేసి ఆమె బంగారు నగలవి దోచుకెళ్లిన కేసులో కూడా ఇతను నిందితుడు. ఇతని మీద టిపిగూడూరు పోలీస్ స్టేషన్లో డీసీ షీట్ కూడా ఉంది ఇతని మీద. ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటు ఇతని అన్న పల్లికొండ సీను అని ఉన్నాడు. అతను కూడా ఈ నేరాల్లో చేసున్నాడు. ఈ నేరాల్లో ఇతనితో పాటు సహకరించి ఉన్నాడు. అతను ప్రెసిడెంట్ అబ్స్కాండ్లో ఉన్నాడు. అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇక నుండి రాహుల్ గాంధీ మన్ కీ బాత్ తన మనసులోని మాటలను స్వయంగా ప్రజలతో పంచుకోవాలని నిర్ణయం. బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖ కవి వరవరరావు తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వినతి. ఎట్టకేలకు ప్రారంభమైన గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి పాజిటివ్ కేసులకు చికిత్స అందించాలంటే మరో 15 రోజులు పట్టే అవకాశం. తెలంగాణలో తాజాగా 1550 కరోనా పాజిటివ్ కేసులు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 926 కేసులు నమోదు. 5 ఏళ్లలో చంద్రబాబు వైఫల్యాలపై పత్రికలు ప్రచురిస్తే బాగుండేదన్న మంత్రి కన్నబాబు. రైతులు చంద్రబాబును నమ్మి మోసపోయారని ఎద్దేవా. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.